ఇవాళ అన్ని ఛానళ్ళు లైవ్‌లు బాగా ఇచ్చేస్తున్నాయి గదా! అయి 4జీ కిట్లు, 5జీ కిట్లంటారు. నేను జెమినీలో న్యూస్ ఎడిటర్‌గా పనిచేసే రోజుల్లో 2జీ కిట్స్ వచ్చినియి అప్పుడే. అంతకుముందు మాకు ఓబీ వ్యాన్‌లు, ఔట్‌డోర్ బ్రాడ్‌కాస్టింగ్ వ్యాన్‌లు, అతి పెద్ద వ్యాన్‌లు ఈటీవీ దగ్గర, జెమినీ దగ్గరుండి, టీవీ9 దగ్గర డీఎస్ఎన్‌జీలు వచ్చినియి ఆ తర్వాత కాలంలో. డీఎస్ఎన్‌జీలు అద్దెలకిచ్చేటటువంటి సంస్థలు అయి వాడారు. ఈవెన్ టీవీ5, ఎన్‌టీవీ వీళ్ళందరూ కూడా డీఎస్ఎన్‌జీలు వాడారు. థర్డ్ ఫేజ్‌లో అంటే ఆ ఓబీలతో రూ. 1,00,000 ఒక్కోటయ్యేది. ఇవి 20,00,000, 30,00,000తో అయ్యేటటువంటి పరిస్థితి. ఆ తర్వాత వచ్చినటువంటి ఇదే ఈ సరికొత్తదైనటువంటి 2జీ కిట్టు. దానికొక రూ. 5,00,000 ఖర్చు పెట్టుకుంటే మొదట్లో 10,00,000 తర్వాత 5,00,000 అట్లట్లట్ల రూపాయి తగ్గించుకుంటే వచ్చినటువంటిది తర్వాత ఫేజ్‌లో వచ్చినటువంటి. ఇది నెక్స్టు జరిగినటువంటి పరిణామక్రమం. ఇలా 1 బై 1 లెక్కేసుకుంటే ఇవాల్టి రోజున 4జీ కిట్లు, 5జీ కిట్లు వాడుతున్నారు. అంటే ఒక కెమెరాతో పాటు కెమెరా అంత బరువు కలిగినటువంటి ఒక కిట్ పట్టుకెళ్ళి ఎక్కడి నుంచైనా లైవ్ ఇచ్చు ఇంటర్నెట్ సిగ్నల్‌ని బేస్ చేసుకొని. అయితే ఈ 2జీలు, 3జీలు, 4జీలు, 5జీలు రేంజ్‌లో చైనా ఏకంగా 10జీ స్థాయి టెక్నాలజీ సంపాదించేసిందట. అది ఆచరణలోకి తీసుకొస్తుందట. దాని స్పెషాలిటీ ఏంటి అంటే ఈ 10జీ ద్వారా చైనా 10జీ లాంచ్ చేసేసింది. 6 మూవీలు వితిన్ సెకండ్స్‌లో డౌన్‌లోడ్ అయిపోతాయి. ఇప్పుడు మనకి 2జీలు, 3జీలు ఇదివరకు మళ్ళీ చెప్పుకోనక్కర్లేదు. ఇప్పుడు మనకి సెల్ ఫోన్‌లు ప్రతి ఒక్కళ్ళకి వచ్చినటువంటి నేపథ్యంలో.